దుర్గాదేవి జ్యోతిషాలయం ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, చేతబడి నివారణ, వశీకరణ చేయబడును, గుప్త నిధులు తీయబడును. గురూజీ గోపరాజు గారు. ఫోన్ నంబర్ 9642964291. జనవరి 19 ఆదివారంన మీనరాశి వారికి సాయంత్రం 5:45 తర్వాత ఈ వార్త అందబోతుంది. ముందుగా ఛానల్ కి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం మీనరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా జనవరి 19వ తేదీ ఆదివారంన దినఫలాలు మీనరాశి వారికి ఏ విధంగా ఉంటాయో, అలాగే ఈ రోజు సాయంత్రం 5:45 తర్వాత ఒక వార్త మీకు అందబోతుంది. ఆ వార్త ఏంటి, అలాగే ఈ రాశి వారికి ఎటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలు జీవితంలో ఉండబోతున్నాయి, ప్రతికూల ఫలితాలు అనుకూలంగా మార్చుకోవడానికి ఈ రాశివారు చేయాల్సినటువంటి దేవతారాధన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని ఇంతవరకు గనక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే గనక వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే అప్డేట్స్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుకుంటుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఈ రాశివారు కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్న పని సాధించేంత వరకు నిద్రపోని పట్టుదల వీరి సొంతం. అలాగే స్వయం కృషితో ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే తపన కూడా వీరికి అధికంగా ఉంటుంది. స్వార్థత్వంపై ఎక్కువగా ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. పరుల సొమ్ము మీద ఆసక్తి ఉండదు. అలాగే వంశపారంపర్యంగా వచ్చే ఆస్తుల మీద కూడా ఎక్కువ శ్రద్ధ చూపించరు. కానీ స్వతంత్రంగా ఎక్కువ పేరు ప్రతిష్టలు సంపాదించాలని ఆసక్తి కనపరుస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క జీవితంలో 19వ తేదీన సాయంత్రం 5:45 తర్వాత మీ యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఒక శుభవార్తనైతే మీరు వింటారు. అంటే మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి ఒక గుడ్ న్యూస్ ని మీరు ఈ రోజు దినఫలాల్లో సాయంత్రం 5:45 తర్వాత వినేవారు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మిగిలిన వ్యాపారస్తులకి, అలాగే ఉద్యోగస్తులకి, వినియోగదారులతో చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశాలున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. తోటి వ్యాపారవేత్తలు మీ యొక్క వ్యాపారం గురించి వినియోగదారుల దగ్గర చెడు ప్రచారం చేస్తున్నారు. అయితే ఒక న్యూస్ ని అయితే మీరు వినబోతున్నారు. మీకు అవకాశాలనేవి రాబోతున్నాయి. దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే వ్యాపారాన్ని విస్తరించడానికి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగస్తులకి సానుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేస్తారు. అధికారుల నుండి ప్రశంసలు పొందుకుంటారు. చాలా కాలంగా ఎదురుచూస్తున్నటువంటి ఎదురుచూపులకు ఈ సమయంలో ఫలితం దక్కబోతుందని చెప్పుకోవాలి. ఈ యొక్క రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే ఆర్థిక వృద్ధికి సంబంధించి ఆదాయ మార్గాలు పెంచుకోవడం కోసం అనేక ప్రయత్నాలు ఇదివరకు మీరు గతంలో చేసినటువంటివి ఇప్పుడు మీకు ఫలించబోతున్నాయని చెప్పుకోవాలి. అలాగే ఈ రోజు మీకు కుటుంబ బంధాలు కూడా బంధాల్లో బలపడతాయి. అలాగే కుటుంబంలో శుభవార్తలు వినే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే మీరు ఖచ్చితంగా కనుక గుడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకున్నప్పుడు మీ యొక్క సంతోషం అధికమవుతుందని చెప్పుకోవాలి. ఎవరైతే నూతనంగా వ్యాపారాలు పెట్టుకున్నారో అటువంటి వారికి అనుకూలమైన వాతావరణం కనిపిస్తుంది. శుభసూచకమైన ఫలితాలు భవిష్యత్తులో మీరు పొందుకుంటారు. ప్రమోషన్ల కోసం, ఆర్థిక పెరుగుదల కోసం ఎవరైతే ఉద్యోగస్తులు నిరీక్షిస్తున్నారో వారికి కూడా అనుకూలమైన ఫలితం కనిపిస్తుంది. అలాగే ఈ రాశి వారికి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ మీ యొక్క లైఫ్ పార్ట్నర్తో కానీ, ప్రేమ భాగస్వామితో కానీ చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశాలున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వాదించుకుంటూ సమస్య తీవ్రతను పెంచుకోకుండా సమస్య తీవ్రత తగ్గించడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి. హనుమాన్ చాలీసాని పఠించండి. శ్రీ యంత్రాన్ని ఇంట్లో స్థాపించండి. నిత్యం పూజ చేయడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. ఆర్థిక స్థితిగతులు గనక అనుకూలిస్తే దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయడం ద్వారా అపారమైన పుణ్యఫలాన్ని పొందుకుంటారు. అలాగే మీరు కనుక ఈ వీడియోని నచ్చినట్లయితే కనుక ఈ రాశి వారు ఎవరైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఉంటే కనుక వీడియోని షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.